నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నామండి కర్నూలు జిల్లా తుగ్గిలిగి మండలం ఎద్దులతోటి గ్రామంలో అయితే ఉన్నాము. గాలి ద్వారా, ప్రకృతి ప్రసాదించిన గాలి ద్వారా కూడా మాకు ఆదాయం వస్తే అటువంటి దారికి మేము ఎప్పుడు ఆహ్వానం పలుకుతామంటూ ఎద్దులతోటి గ్రామస్తులు అయితే ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఆ మార్గం ఏంటంటే ఇప్పుడు రాబో రోజుల్లో అయితే గాలి మరలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఎద్దులతోటి గ్రామంలో అయితే. ఆ గాలి మరలు ఏర్పాటు చేసేందుకు నా పొలంలోకి ఆ పాయింట్ వస్తే నేను భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా చెబుతున్నా ఒక రైతుతో అయితే ఈ రోజు మనం ఉన్నాము. మిగతా విషయాలు ఆ రైతు మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. మొదటగా మిమ్మల్ని చాలా అభినందించాలి సార్. ఇప్పుడు దేశ ప్రగతికి మీ వంతు తోడ్పాటు అందిస్తున్నందుకు మేము నిజంగా అభినందనలు. అయితే నా పొలంలో వస్తే ప్యాంట్ ఇస్తాం. అంటే రైతుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఇది బాగుండాలని చేస్తారు, కరెంటు వలన అది బాగుండాలని చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, వద్దు మా చేనులు పంట రావు అనడము, అన్ని లేని మాట్లాడతారు. అట్లా కాదు మేడం, ఇప్పుడు మనకు బాగుంటేనే పని బాగుండాలని చేస్తారు. మీరు బాగలేనప్పుడు ఎవరైనా అంటారు కదా, అది బాగుండాలని చేస్తున్నారు కానీ చేపించుకోరు. కొంతమంది రైతులు ఎదపడి వద్దు, అది మాకు నీళ్ళు ప్రాబ్లం, భూజలాలు పెరగవు, వద్దు మాకు పంట రాదు ఏపిద్దని కొంతమంది అంటారు. నానైతే నా పొలంలో వస్తే నేను ఇస్తాను. అంటే అది నిజానికి వాస్తవం అంటారా, అపోహ అంటారా? వాస్తవం కాదు, బాగుంటుందని చేస్తున్నారు, బాగలేదని కొంతమంది అనుకుంటారు. అది ఇతరు మనుషులకు ఒకరికి అట్లా ప్రకృతి అట్లా అనిపిస్తుంది వాళ్ళకి వద్దు అంతే మేడం. అంటే ఇప్పుడు మీ వరకు అయితే మీ పొలంలో విండ్ మిల్స్ రావడం లాభదాయకమే అంటారు? లాభదాయకమే, మంచిదే, అదే బాగుంది. ఇప్పుడు అదల్లా వేయించినారు, దండిగా వేయించినారు కానీ అది బాగుంది కదా, పంట బాగా వస్తుంది, బాగుంది. కాకుండా వేయించుకున్న వాళ్ళు చూడాలి, మనం కానీ వేయించి ఒక ముందునే మనము రాదు పంట వద్దని చెప్తుంది. మనం ప్రకృతిని చూడాలి. యాటుంటూ వచ్చి ఫ్యాన్లు ఇస్తాం, మీ ప్రాంతంలో మాకు డబ్బులు ఇస్తాం, మీకు అన్ని రకాలు మీకు పండగ పని మీకు యాట గుత్తలకి ఇస్తున్నారు కదా అనేది మనకు గవర్నమెంట్ బాగా చేతికి అందుతాయి. కరెంటు మనకు కానీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అది మంచిదే కదా, ప్రవృత్తి చేసేది మళ్ళీ పని చేసేది గ్యాస్ ఫ్యాన్ అని ఉపాధి అవకాశాలు ఉంటాయంటారా? ఏం ఉపయోగం బాగుంటాయి, ముందుకు కానీ బాగుంటుంది భవిష్యత్తు. బాగా అదేమేమి చెడిపోయాం కాదు కదా మేడం, బాగుంటది. దానికోసం బాగుంటే చేసేది మంచి పని. అది కాకుంటే కొంతమంది ఇండ్రు అంతే. ఇప్పుడు కొంతమంది యువత ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు వేరే ఊర్లకి జాబులు చేయడానికి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి మన ఊర్లోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారా ఈ గాలి ఫ్యాన్లు? ఇప్పుడు నా చేనులోనే ఇస్తున్నాము. నా కొడుకు చదివినాడు, దాంట్లో ఏదో అడుక్కుంటే ఉద్యోగం ఇస్తారు మనకి. కానీ ఒక ఇద్దరు ముగ్గురు బతికే బాగా ప్రసిద్ధి ఉంటుంది. 4-5 ఫ్యాన్లు పడితే బాగా ప్రపంచం మన చేనులో పొలాల్లో పడితే నా పొలం పోతున్నదంటే ఒక ఉద్యోగం ఇస్తాం నీ కొడుకు అంటే అది వాళ్ళు సహకరించినట్లే కదా, మనం బాగున్నట్లే వాళ్ళగా, అంత బాగా ఇచ్చినట్లే, మనం అన్నం పెట్టినట్లే వాళ్ళు. అంతకి కాకుండా తెలుసుకోరు కొంతమంది జనాలు. ఇప్పుడు మీ పొలంలో విండ్ మిల్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీరు పంట సాగిస్తున్నారా? సాగిస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు. ఆ ఫ్యాన్లకి అయితే పంటల వరకు ఏ ఇబ్బంది లేదు, నష్టం జరగదు. అది ఇంత ఇచ్చిన కాడోటి పోతుంది కానీ మీకు తెప్పాలం అంత ఉంటుంది కదా, అంతే మళ్ళీ ఏమంతే వేయరు కదా. సో కొంతమంది రైతులు అయితే భయపడుతున్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ధైర్యం చెప్తారా వాళ్ళకి? సొప్పల ధైర్యం ఏపించుకో, ఏమైతుంది ఓ మూల ఓ పక్క పోతుంది. ఇప్పుడు 5 ఎకరాల్లో ఓ మేరకెత్తారు, వాళ్ళు ఏమో 5 ఎకరాలు ఏమి చెలపరు కదా. కాకుంటే అట్లా ఇండ్రు కదా మేడం, ఇప్పుడు ఇండ్రు అట్ల వాళ్ళు అందుకోసం మడసనాన్ని చేసుకున్నాను అంతే. అంటే మొత్తానికి రైతుకు లాభదాయకమే అంటారు? లాభదాయకమే రైతుకి అయితే. కాకుంటే మా ఊరు కానీ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 10 ఫ్యాన్లు పడితే 10 మందిని ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు బాగా పడినట్లే కదా. ఆటకో పోయి ఉద్యోగం చేసే బదులు పెళ్ళాం పిల్లలు బాగా అందరిని చూసుకొని చేనిత్తం వేసుకుంటాము, ఇక్కడ ఉద్యోగం ఉంటుంది, మనకన్నీ బాగుంటాయి. కుటుంబం మొత్తం ఒకే చోట ఉంటాము, ఒకరు ఆడ ఒకరు ఈడ లేకుండా.